రోజు మన మీ ఇంటి వంట కార్యక్రమానికి రెండు అద్భుతమైన వంటల్ని పరిచయం చేయడానికి విచ్చేసిన తార ఎన్నో సినిమాల ద్వారా మీ అందరికీ బాగా సుపరిచితురాలు సురేఖ వాణి గారు. మరి సురేఖ వాణి గారిని ఇన్వైట్ చేద్దామా అండి? హాయ్ సురేఖ గారు. హలో, వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారా తోరణం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగుందా? మీలాగే అందంగా. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమానికి మాకు మంచి వంటల్ని పరిచయం చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి వంటల్ని పరిచయం చేయడానికి మీరు రెడీయా? యా, ఐమ్ రెడీ. మనం మంచి కబుర్లను కూడా అక్కడే చెప్పుకుందాం. వెళ్దాం మరి. రెడీ. సురేఖ గారు, మరి వంటలు స్టార్ట్ చేసేద్దామా? షూర్. మరి ఫస్ట్ మొదటి వంట ఏం పరిచయం చేయబోతున్నారు? మసాలా ఫ్రైడ్ పన్నీర్. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టార్ట్ చేసే ముందు మనకు అసలు ఏ పదార్థాలు కావాలో చూసుకుందాం. పన్నీర్ ముక్కలు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, నూనె, బ్రెడ్ పౌడర్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ మనం కొంచెం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఈలోకి మనం మిక్స్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇది కాగుతూ ఉంటుంది, అందులోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సరిపోతుంది. ఓకే, చాలు. నేను ఆయిల్ ఎక్కువ పడేస్తాను. ఆయిల్ ఎక్కువ వాడతారా? అవును. మనం బౌల్లో దీనికి అంటే పన్నీర్ ఫ్రైకి కావాల్సినటువంటి ఫస్ట్ మైదా ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. బ్రెడ్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. మైదా 2 స్పూన్స్, బ్రెడ్ పౌడర్ ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. ఓకే. గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఎంత సరిపోతే అంత, ఒక 1/2 స్పూన్. ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. ఓకే. కొంచెం కారం సరిపడా ఒక 1/2 స్పూను. ఇది సాల్ట్ మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ ఇది ఒక 1/2 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. ఓకే. మీరు నార్మల్గా కూడా ఇలా మెల్లగా మాట్లాడతారా? లేదండి, సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాను. ఇప్పుడు వంట అని టెన్షనా? టెన్షన్ ఏం లేదు, అంటే మనమే కదా ఉన్నది అని కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. ఓకే. యాక్చువల్గా దీంతోనే సరిపోతుంది. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చు. కొంచెంగా వాటర్ పోసుకున్నాం. కొంచెంగా వాటర్, జస్ట్ మనకి ముద్దలాగా అంటే లైట్గా సరిపోతుంది కదా. కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఓకే. అయ్యే వరకు. సో అన్నీ కొంచెం కొంచెం 1/2 టీ స్పూన్స్గా వేసేసుకొని కలిపేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. ఓకే. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అంటే మనం పన్నీర్ వేసి ముంచి వేసేలాగా. ఓకే. ఇప్పుడు ఆయిల్ ఇంకొంచెం కాగాలి. సురేఖ గారు, మీకు ఈ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? అసలే ఆ ఇంట్రెస్ట్ ఏం లేదండి, ఏదో యాక్సిడెంటల్ గా అయిపోయింది. పాపం భరిస్తున్నారు సినిమా వాళ్ళంతా నన్ను. అలా ఏం లేదు, భరించారు. ఇప్పుడు సినిమా వాళ్ళు భరిస్తున్నారు అంతే. ఎలా వచ్చింది ఆఫర్? అంటే ఆఫర్స్ అంటే చిన్నప్పుడు నేను 8th క్లాస్ అప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నాను. అలా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అవి ఇవి యాంకరింగ్ చేస్తూ పొరపాటున ఒకరోజు తేజ గారు కనిపించారు, పెళ్లి చేసేసుకున్నారు. ఇంకంత అయిపోయింది జీవితం అనుకున్నాను. అన్ని స్టాప్, నేను కూడా ఆపేశాను. సో ముగ్గురు పెళ్ళమ్స్ నుంచి మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయింది అనుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా అలా పైన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం సీరియస్ గానే ఉన్నాను. ఇప్పుడు మంచి బాగా ఫ్లో అయిపోయింది. ఎస్, మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు. బానే ఉంది. తేజ గారు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారేనండి? సురేష్ తేజ తెలుసు, మొగుడు పెళ్ళమ్స్ డైరెక్టర్ తనే కదా. మొగుడు పెళ్ళమ్స్ డైరెక్టర్ తను. ఆ తర్వాత అత్త కోడలు, బ్రెయిన్ ఆఫ్ అందరు చాలా చేశారు తను ప్రోగ్రామ్స్. ఇంకా సినిమాకి రాలేదు, ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఆయిల్ కాగిందా? ఓకే, ఆయిల్ అయిపోయింది, వేసేద్దామా? బట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. అదే చెప్పాను కదా, మనం ఇప్పుడు మీరు కూడా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలేస్తే టక్కింగ్ చేసుకుని ఇంట్లో తినేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా వేసుకున్నాం. ఇది ఫాస్ట్ గా అయిపోతుందేమో, ఎక్కువసేపు పన్నీర్ కదా. అవును, ఎక్కువ పెద్దగా ఏం అవసరం ఉండదు.
లైట్ మసాలాగా, అంటే పన్నీర్ కొంచెం చప్పగానే ఉంటుంది కదా, అవును. ఇది మసాలాలో వేసి చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీరు దీనికన్నా యాంకరింగ్సే బాగా. ఫస్ట్ యాంకరింగే. సినిమా అంటే అప్పుడు మనకి సంబంధం లేదన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరెవరు యాంకర్లు ఉన్నారో కూడా పేర్లు తెలియకుండా అయిపోయింది. ఛానల్స్ ఎక్కువైపోయినాయి కదా. అవును. మీ నేటివ్ హైదరాబాదేనా? లేదండి, విజయవాడ. విజయవాడ. ఓకే. కృష్ణా జిల్లా అమ్మాయిని అనమాట. మీది కూడా స్లాంగ్ చూస్తే అలానే ఉంది. మీదే ఊరు? కాదు, నా తిరుపతి. ఓకే, కానీ కరెక్ట్ స్లాంగ్లోనే ఉంది. డీప్ ఫ్రై అయిపోయిందా? రెడ్ అయిపోయింది కదా, తీసేసుకోవచ్చు. ఫస్ట్ టిష్యూ పేపర్స్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కదా. మీకు వంటలు బాగా అలవాటా? వంటలు బాగా ఇష్టం అండి, తినడం కూడా బాగానే ఇష్టం. ఓకే, ఇప్పుడు తీసేద్దాం. అది బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాం. మనకి ఈ మాత్రం అయితే సరిపోతుంది. చాలు బ్రౌనిష్ గా. చాలు, బాగా ఫ్రై అయినట్టే యాక్చువల్గా అది. సో మరి యాంకరింగ్స్ చేస్తూ సినిమాల్లోకి ఎలా అడుగు పెట్టారు? ఎలా వచ్చింది ఫస్ట్? అదే మొగుడ్స్ పెళ్ళాంస్ అప్పుడే, అంటే అప్పుడు ఫుల్ గెటప్ లో హోమ్లీగా ఉండేదాన్ని కదా. క్యారెక్టర్స్ ఏదైనా హీరోకి అక్క వదిన క్యారెక్టర్స్ అంటే పిలిచేవాళ్ళు. ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చేశాను, ముందు కొన్ని సినిమాలు చేశాను. భద్ర మంచి బ్రేక్ వచ్చింది అనుకోవాలి. రవితేజకి అందరన్నా రవితేజకి వదిన ఎలా సూట్ అవుతావు అని, బట్ ఆన్ స్క్రీన్ ఓకే, బాగా మంచి పేరు వచ్చింది. సో అక్కడ నుంచి బాగానే వచ్చాయి, ఆఫర్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే. సో మీరు చేసిన క్యారెక్టర్స్ లో మంచి బ్రేక్ వచ్చింది భద్ర. మరి మీకు మంచి ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఫేవరెట్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, నాకు చాలా సినిమాలు భద్ర, అతనొక్కడే, బొమ్మరిల్లు, ఓయి, స్వరాభిషేకం, దుబాయ్ సీను, రెడీ, అన్ని క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం. స్వరాభిషేకంలో చాలా బాగుంటుంది. స్వరాభిషేకం మంచి క్యారెక్టర్, అంటే ఒక మంచి ఈజ్ లెజెండ్ కదా, మంచి డైరెక్టర్ కదా, వర్క్ చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చేసేసారు మొత్తానికి, అయిపోయింది, రెడీ అయిపోతుంది. ఓకే, ఫ్రై అయిపోయాయా? తీసేద్దాం. ఏమైనా టెంప్టింగ్ ఏమైనా ఉందా? కొంచెమైనా చాలా టెంప్టింగ్ గా ఉంది. అండ్ పన్నీర్తో ఫ్రై అంటే అండ్ ఈజీ, వెంటనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. కొంచెం పన్నీర్ కనిపిస్తూ మసాలా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతకన్నా ఈజీ వంట ఏది ఉండదు. అంటే మనకి పౌడర్స్ ఇవన్నీ మనకి ఆల్రెడీ రెడీగా ఉంటాయి కాబట్టి కొంచెం మిక్స్ చేసేసుకుని విత్ ఇన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చక్కగా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? చక్కగా గార్నిష్ చేసి పెట్టారు, టైం వేస్ట్ కాకుండా. అంటే రెగ్యులర్గా మనం ఈ అట్టికాయ బజ్జీ అవి ఇవి రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేసుకోవచ్చు. ఓకే, రెడీ. సో ఇప్పుడు మసాలా ఫ్రైడ్ పన్నీర్ రెడీ అయిపోయింది కదా. మరి దీన్ని మన వాళ్ళందరూ కూడా ట్రై చేయాలి అంటే ఇంకొకసారి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సరే, ఓకే. చూసారు కదండి మసాలా ఫ్రైడ్ పన్నీర్. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే దీనికి కావలసిన పదార్థాలు, ఇది తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మసాలా ఫ్రైడ్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, నూనె. మసాలా ఫ్రైడ్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం మైదా పిండి, బ్రెడ్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకుని కాస్త నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి డిప్ చేసుకుని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడ, టమాటా ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ పన్నీర్ తయారు.
సురేఖ గారు మొదటి వంట ఈజీగా నేర్పించేశారు మా అందరికి అండ్ మేము హ్యాపీగా స్నాక్స్ చేసుకుని తినొచ్చు. రెండోది ఆలు మష్రూమ్ టిక్కీ. ఆలు మష్రూమ్ టిక్కీ. ఇది కూడా ఈజీగానే అయిపోతుంది. మీకు స్నాక్స్ ఐటమ్స్ అంటేనే బాగా ఇష్టమా? త్వరగా అయిపోతుంది కదా అని ఓకే, ఫాస్ట్ ప్రాసెస్ బాగా బాగా చేసేసి. ఓకే, మరి పెళ్లి త్వరగా చేసేసుకుంటారు? పెళ్లి ఎంత 19 years అయిపోయింది కదా. అమ్మో, అన్ని ఫాస్ట్ అన్నమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇది కూడా త్వరగా చేసేద్దాం, లేకపోతే వెళ్ళిపోతారు షో నుంచి ఫాస్ట్ గా. సో ఆలు మష్రూమ్ టిక్కీ పేరు చాలా బాగుంది అండ్ మష్రూమ్ కదా చాలా మంది ఇష్టపడతారు. ఫైన్. ముందుగా ఆలు మష్రూమ్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, ఉడికించిన బంగాళదుంప ముద్ద, మష్రూమ్ తురుము, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె. ఫస్ట్ దీన్ని ఎలా ప్రాసెస్? ఒక బౌల్లో మనం ఈ ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముద్ద ఉంది కదా, ఇదంతా వేసేసుకోవాలి. ఓకే, దీంట్లో మష్రూమ్ ఈ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేయాలి. ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఉడికించి పీసెస్ ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించుకున్న మష్రూమ్స్ ఒక్కసారి స్పూన్. దీంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు తగినంత, కారం, గరం మసాలా, ఓకే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి మూడు. కొంచెం నిమ్మకాయ ఒక చెక్క. నిమ్మకాయ మనకి టిక్కీ అంటే టేస్ట్ రావడం కోసం. ఇప్పుడు మైదా ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. చాలు సరిపోతుంది. ఓకే, ఒక 2.5 to 3 స్పూన్స్. అంతే. సో ఇప్పుడు దీన్ని బాగా అన్నీ కలిపి బాగా ముద్దగా చేసుకోవాలి. ఓకే, కానీ దీనికి వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే జారిపోతుంది కదా, మన టిక్కీస్కి రాదు. మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే నరేష్ది ఒక మూవీ చేస్తున్నాను, ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అది జగపతిది ఒకటి కమిట్ కావాల్సి ఉంది అండ్ విక్రమ్ది తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నాను. మీకు తమిళ్ వచ్చా మాట్లాడడానికి? డీప్గా తెలీదు కానీ మాట్లాడతాను. జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడేదాన్ని ఏదో కొంచెం మేనేజ్. సో ఇప్పుడు టిక్కీ చేసుకుందామా? టిక్కీ చేసుకుందాం. ఈలోగా మనం పాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఓకే, ఫస్ట్ కాస్త స్టవ్ వెలిగించుకుని చిన్నగా సిమ్లో పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. చాలు మనం టిక్కీ కాల్చుకోవాలి. టిక్కీ కావాల్సినంత. ఇంకొంచెం వేయచ్చేమో. టిక్కీ వేసుకున్నాక వేసుకుందాం ఇంకా కొంచెం. ఓకే, మీకు ఏ వంటలు అంటే బాగా ఇష్టం? ఏ నాన్ వెజిటేరియన్ అన్నా బాగా ఇష్టం. నాన్ వెజిటేరియన్ ఇష్టమా మీకు? ఏ నాన్ వెజిటేరియన్ ఇష్టం బాగా. టిక్కీ చేసుకుందామా? టిక్కీ చేసుకుందాం. చక్కగా చేతిలో ఇందులో పెట్టుకుందామా? ఓకే, సో రౌండ్గా నార్మల్గా టిక్కీ లాగా చేసుకుని తర్వాత కాల్చుకోవడమే. అంతే, ఈజీ ప్రాసెస్. మీరు ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ బాగా ఇష్టపడుతున్నారు కదా. ఓకే ఫైన్. టిక్కీస్ బాగా రౌండ్గా చక్కగా చేస్తున్నారు, బాగా తెలుసు అనమాట వంటలు చేయడం. మరి చిన్న వయసుకే మ్యారేజ్ చేసుకున్నారు, వంటలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అప్పటికే కొంచెం ఇంట్లో వంట చేసేదాన్ని. వంటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అమ్మ చేస్తున్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని. మా అత్తయ్య గారు నాన్ వెజిటేరియన్ వెరైటీస్ అంటే మా అత్తయ్య గారి దగ్గర బాగా నేర్చుకున్నాను. మీకు అసలే ఇష్టం కదా, కలిసి వచ్చి బాగా అనమాట. అలా ఇచ్చారేంటి? నాకు ఆయిల్ అంటే చాలా భయం అండి. ఓకే, ఫస్ట్ అది అయిపోయింది, వేసేద్దాం. సరిపోతాయా? ఓకే, మన ఫాస్ట్గా అయిపోవాలి కదా. మళ్ళీ సెకండ్ ట్రిప్ మనం ఆగలేము అసలే. ఒకటి అంటుకోదా అండి? ఏం అంటుకోదు, అంతే. చూడటానికి కూడా నిండుగా ఉంటుంది. అంతేనా లేకపోతే త్వరగా అయిపోతుందన్న? రెండు. ఫైన్.
ఓకే, వీటిని స్పూన్తో తిప్పుకుందాం. విరిగిపోకుండా. ఓకే, విరిగిపోతే నన్ను ఇప్పుడు చడామాడ విరగొట్టేస్తారు. పర్లేదు, బాగానే వచ్చాయి. బాగానే వచ్చాయి. అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతాయి కదా, మనం టకటక చేసేసుకుంటే ఒక పక్క ఈ ప్రాసెస్. సో బయట తిండ్లకి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే వేయాలి కదా? అవును, కొంచెం బాగా ఫ్రై. అంటే లోపల ఒక 2-3 సార్లు చేశాను, బాగానే వచ్చేసాయి ఈజీగానే. ఓకే, సో ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దామా? షూర్. ఓకే, అయిపోయింది కదా? అయిపోయింది, తీసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆపేద్దాం. అంత తొందర వద్దండి, మిమ్మల్ని వదలాలని మాకు లేదు. మీరేమో అయిపోయింది చేసేయండి, తీసేయండి, వెళ్ళిపోదాం అంటున్నారు. లేదు, మాడిపోతే టేస్ట్ పోతుందని నా బాధ. ఇప్పుడు నిజం చెప్పండి. అదే కదా, మా ఆడియన్స్ ఏమో వెళ్ళిపోతారే అనుకుంటే మీరేమో వెళ్ళిపోదాం అంటారు. తీసేద్దామా? నేను మెల్లగా తీస్తాను. సరే, ఓకే. ఒకటేసారి అన్ని తీలే కదా. టమాటాతో ఫ్లవర్ బాగా చేశారే. వచ్చేటప్పుడు నేర్చుకుని వచ్చాను ఇది చేయాలి అని. సో ఇప్పుడు మష్రూమ్ ఆలు టిక్కీ. ఆలు మష్రూమ్ టిక్కీ చూసారు కదండి, మష్రూమ్ ఆలు టిక్కీ. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఆలు మష్రూమ్ టిక్కీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉడికించిన మష్రూమ్ తురుము, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. ఆలు మష్రూమ్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉడికించిన మష్రూమ్స్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, నిమ్మరసం, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని టిక్కీలాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న టిక్కీలను పాన్లో వేసి 2 వైపులా దోరగా వేయించి, వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలు, నిమ్మకాయ ముక్కలతో, టమాటా ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు మష్రూమ్ టిక్కీ రెడీ. చూసారు కదండి, ఈరోజు మన మీ ఇంటి వంట కార్యక్రమంలో సురేఖ గారు పరిచయం చేసిన రుచికరమైన వంటకాలు.